గౌరవ్ భాయ్ కూడా బ్లాగింగ్లో దిగిపోయిండు. గైస్ నీలోఫర్లో గౌరవ్. హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు బాలాజీ వ్లాగ్స్. ఇవాళ నేను ఎక్కడున్నానంటే ఓల్డ్ సిటీ గన్ ఫౌండరీలో ఉన్నాను. సో ఓల్డ్ సిటీ గన్ ఫౌండరీ అంటే కేవలం నేనైతే విన్నది ఒకటే పేరు, అది ఎవరంటే మన హైదరాబాద్ తెలంగాణ మోడల్ మన గౌరవ్ భాయ్. సో ప్రజెంట్ గౌరవ్ భాయ్ నాతోనే ఉన్నాడు. ఇగో గౌరవ్ భాయ్. సో గౌరవ్ భాయ్ దగ్గరికి వచ్చినాం. గౌరవ్ భాయ్తో మాట్లాడదాం, చాలా విషయాలు ఉన్నాయి. ఏం గౌరవ్ భాయ్ చెప్పవా అన్ని విషయాలు? చెప్తా భాయ్. అండ్ గౌరవ్ భాయ్ యూట్యూబ్ ఛానల్ కూడా ఓపెన్ చేసిండు, వ్లాగ్స్ చేస్తున్నావా వ్లాగ్స్? కంటిన్యూ ఉన్నా కానీ ఇద్దరు ఎడిటింగ్ అప్పుడప్పుడు ఎక్కువ లేట్ అవుతుంది అనుకో. గౌరవ్ భాయ్ కూడా వ్లాగింగ్లో దిగిపోయిండు. ఒకటి చెప్పినావు నువ్వు, అందరికన్నా నెక్స్ట్ లెవెల్ ప్రాంక్స్ చేస్తామని. ఏంది ప్రాంక్? అదే అందరూ స్క్రిప్టెడ్ ప్రాంక్ చేస్తే నేను రియల్ చేస్తా ప్రాంక్. నీ ప్రాంక్లో ఏదో స్పెషల్ ఉంటుంది అన్నావు, అది ఏంది? జెన్యూన్ అండ్ స్క్రిప్టెడ్ కూడా చెయ్యాలి. మీ అందరికీ తెలుసు మోడల్ అని పాట తీసింది మొత్తం మన యూత్కి. మోడలింగ్ ఎవరు నేర్పించారంటే మన గౌరవ్ భాయ్యే. ఒక విషయం మీద మాట్లాడదాం. ఏంటంటే అయినా పాట ఏదైతే ఉందో మోడల్ దానికి ఎంత వ్యూస్ వచ్చినాయి తెలుసు? 44 lakh వ్యూస్ వచ్చినాయి యూట్యూబ్లో. కానీ అది పాట ఎవరిదో, పైసలు ఎవరికో పోతున్నాయి బాయ్. అంటే అప్పుడు నాకు తెలియదు యూట్యూబ్లో అన్ని పైసలు వస్తాయని చెప్పి. డిజిటల్ స్టూడియో ఎవరిది? అది క్లెమెంట్ అన్నదే. మళ్ళీ అన్నకే పోతాయి కదానే. 44 lakhs అంటే మంచిగానే వస్తుంది ఇన్కమ్. మళ్ళా ఈయనకే తెలియాలి ఆ బాయ్కి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏం చెప్తారు బాయ్, చెప్పాలా నువ్వే? నేనేం చెప్పాలి? అంతే, మొత్తం మైనస్ మనది. అంతే గిటలు అన్నీ నావే. కానీ ఆ పాటతోని నీకు వచ్చే ట్రెండ్ మామూలుగా లేదు. పేరు తప్ప దాంట్లో నేను ఒక్క రూపాయి కమ్మంచలే బాయ్. కానీ నీ పాట అందరూ వాడుకున్నారు కదా. వాడుకున్నారు, ప్రతి ఒక్క యూట్యూబర్ వాడుకుంటున్నాడు. ఇంకోటి మనకు మెన్షన్ చేయడు. ఎవరిది పాట అంటే తెలియదు. కానీ అసలైన ఆ మోడల్ పాట తీసింది మనోడే. యూట్యూబ్లో ఉన్నది వేరే ఛానల్ వాళ్ళు వేసుకున్నారు. వాళ్ళకే ఇన్కమ్ కూడా ఇంకా వాళ్ళు చెప్తారా మనకు ఎంత ఇన్కమ్ వచ్చింది. కానీ ఇప్పుడు ప్రజెంట్ గౌరవ్ భాయ్ సొంతంగా ఛానల్ పెట్టుకున్నాడు. పేరు చెప్పు భాయ్. పేరు చెప్తలేవు భాయ్. మన పేరు ఏంది తెలియదా మీకు? గౌరవరాజ్ మోడల్ ఉంటుంది. గౌరవరాజ్ మోడల్ అదేనా? సో థ్యాంక్స్ కూడా చేస్తాడు. కానీ ఆయన పాటకు అసలు హ్యాట్స్ ఆఫ్. ఇంకా తీయలేము మళ్ళీ పాటలను. అంటే ఇప్పుడు ఇట్లనే కదా, అదొక ఒకటే సార్లు అది వాళ్ళకి. అంతేనా? ఇంకా తీయవా పాటలు? ఇక ఓన్ తీస్తా నా వాయిస్ తోటి. సూపర్ ఉంటుంది అది. ఏ ఓన్ వాయిస్లో తీస్తే ఇంకా అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మనం నా పాట నేను తీస్తే ఎంత పైసలు వస్తుండే ఇప్పుడు నాకు? నేను రీసెంట్లీ ఒక లాంగ్ వీడియో 1 million పోయింది. సో ఆ 1 millionకి నాకు దగ్గర 55,000 వచ్చినాయి. నేను నా పర్సనల్ నా వీడియో గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు నువ్వు ఎట్లా నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు? వేరే నాకు అట్లా చెప్పలేడు అన్న ఆ టైం. ఎందుకు చెప్తాడు భయ్? చెప్పాడు. ఇంకోటి ఏం తెలుసా, మస్తు మంది నావి 7th ఐడిది, యూట్యూబ్ది కాదు ఇన్స్టాగ్రామ్ది అకౌంట్లో మొత్తం హ్యాక్ చేసినారు. నాకు అంతగానం తెలియదు ఆ యూట్యూబ్ గురించి, ఇన్స్టా గురించి. అప్పుడు అవును, ఇప్పటికి కూడా చాలా ఫేక్ అకౌంట్ ఉన్నాయి నావి, కానీ మెయిన్ ఐడి ఎవరికి తెలియదు. కానీ ఇప్పుడు గౌరవ్ భాయ్ ఆయన అకౌంట్ అయినా మొత్తం సెక్యూర్ ఉన్నాడు. ఇప్పుడు ఎవరికి ఇప్పుడు ఇయ్యకు. ఇంకొకటి గుర్తు, మీరు కూడా ఎవరి మీద నమ్మకం పెట్టుకోకండి. మన మీదనే మనకు నమ్మకం ఉంటుంది. వాళ్ళ మీద పెట్టినారనుకో బుట్టవి అన్ని బుక్కలు తినేస్తారు. బుట్ట నీ చేయిలో పెడతాడు. కానీ నిజంగా చెప్పాలంటే మీరు ఆయన గురించి నెగిటివ్ కామెంట్ పెట్టినా ఏం పెట్టినా రియల్గా జెన్యూన్ పర్సన్, స్వీట్ పర్సన్. ఏం తెలియదు బాయ్కి. స్వీట్ పర్సన్ అంటే ఎట్లా అంటే, నేను వచ్చినా మనోడు వచ్చినా ఎవడొచ్చినా అరే మేరా భాయ్ మన బ్రదర్, నా గురించి వచ్చిందంటే నా బ్రదర్ అంటాడు. కానీ అదే బ్రదర్ ఏం చేస్తాడు, నిన్ను ముంచి కానీ నిన్ను ఇప్పుడే చూసినావు కదా ఒకళ్ళు. ఇప్పుడే అతను ఫోన్ మాట్లాడినప్పుడు ఏమైంది అది అంటే పాపం ఆయనకి మావాడని వస్తాడు కానీ ఆయనకి మోసం చేసి వెళ్ళిపోతాడు. కానీ ఆయనకి ఇప్పుడు స్మార్ట్ అయిపోయాడు గౌరవ్ భాయ్. ఇప్పటికెళ్ళి అట్లా చెయ్యకు భాయ్. నిజంగా నమ్మా భాయ్. ఇప్పుడు సో చలో మనం పోయి చాయ్ తాగుదాం భాయ్తో. చలో భాయ్. గన్ ఫౌండరీ హర్ష అంట. హాయ్ చెప్పు బ్రో. హాయ్ చెప్పే. చలో గౌరవ్ భాయ్ మన బండి నడుపుతున్నాడు. ఇగో
బాలాజీ బ్లాగ్స్ గౌరవ్ బాయ్. సో బాయ్ వీడియోలు నాకు చాలా వస్తాయి బాయ్, రాత్రి చలో. టైంలో వస్తాయి, అన్ని మస్తు సమझाడు బాయ్. ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేస్తాం మనం అన్ని. చలో उन्हें कैसा देख रहा था तुम्हारे को? उन्हें चाहिए नहीं है बोल के. వచ్చేసింది जरा గైస్. నీలోఫర్లో గౌరవ్ బాయ్తోని ఛాయ్ తాక్కుంటా మాట్లాడదాం ఇప్పుడు. బాయ్ లైలా సినిమాలో ఎట్లా వచ్చింది ఛాన్స్ చెప్తున్నావు మన వాళ్ళకి? లైలా సినిమాలో డైలాగా కాదు, ఛాన్స్ ఎట్లా వచ్చింది ఛాన్స్? నాకు లైలా సినిమాలో ఛాన్స్ ఎట్లా వస్తుందంటే, మన వాళ్ళు ఉంటారు కదా ఇక ప్రాంక్ చేస్తున్నారేమో అనుకున్నా ఫస్ట్. కాదు, ఫోన్ వస్తుంది ఒకటి, ఓకే చెప్పు. నా దోస్త్ నేను నా చైల్డ్హుడ్ దోస్త్ ఉంటాడు ఒకడు, మన బిల్డింగ్ పైన కూర్చున్నా పొద్దున జిమ్కి పోయి, అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వస్తుంది. అన్నోన్ నుంచి కాల్ వస్తే నువ్వు సినిమాలో సెలెక్ట్ అయినావు, ఎవరన్నా నువ్వు అది ఇది అన్నా, ఎందుకన్నా ప్రాంకింగ్ చేస్తున్నారు ఇవన్నీ నాతోటి అంటే, సరే రా ఒకసారి వీడియో కాల్ ఉంది తమ్ముడు, దేకేదో మార్కస్ ఏవో డిజిటల్ మార్కస్ అని అన్నాడు ప్రణీత్ రెడ్డి అన్న ఆయన. అరే ఇక రారా ఒకసారి అని చెప్పి పిలిచిండు ఫస్ట్. నేను ఫస్ట్ టైం పోతే కూడా ఎట్లానే పిలిచిండేమో, కలర్ కోసం పిలిచిండేమో నన్ను, కలర్ తీసుకొని ఇంకా ఓరాబాయ్ నీతో పని అయిపోతానేమో అనుకున్నా నేను. ఇండస్ట్రీ కదా అబ్బాయి అది. మళ్ళా నాకు 2 రోజుల తర్వాత ఫోన్ చేసి ये और भाई और खाते बोलेंगे दो और एक 4 लिखा. పిలిపించి ఏమన్నాడు, నువ్వు రా సినిమాలో రా. అయితే కూడా జోక్ అనుకున్నా. ఆ సినిమాలో ఏంది, నాకు నేను చిన్న మిడిల్ క్లాస్ మనిషి, బస్సీల నుంచి రేకుల ఇంట్లో ఉంది నాకు. నేను ఫస్ట్ జట్కా చేసిన, అరే నాకేంద్రాబాయ్ చూస్తే ఆ సినిమా మొత్తం మోడల్ పైన ఉంది. హైదరాబాద్లో మోడలింగ్ ఎవరు స్టార్ట్ చేసినారు? ఆయన నాకే ఫోన్ చేసిండు. అందరికి అర్థమైపోయింది ఆ డైలాగ్ ఏంటంటే, సోను బైసే పంగా రోడ్డు పేలంగా, తెలుసు కదా రా బిడ్డే గౌరవరాజ్ మోడల్ అంటారు రా బాబు. అదే లేట్ మళ్ళీ అదంతా ఓకే, ఓపెన్లీ మాట్లాడుకుందాం. పైసలు ఎంత ఇచ్చారు? పైసలు మనం అనుకున్నన్ని పైసలు రాలే, మంచి చేసినారు అంతా. మనకి ఫుడ్ గిడ్ ఏడైంది షూటింగ్, మనం పైసోకి షూటింగ్ ఏడైంది? రామోజీలో అయింది, 13 days రామోజీలో అయింది. మళ్ళా చేస్తున్నావా బాయ్? బాయ్ ఒకటి ఉంది, ఇంకోటి నేను పేరు గీరు చెప్పొద్దు. అది అవును, షూటింగ్ నడుస్తున్నప్పుడు చెప్పొద్దు పేరు, మంచిగా ఉండదు. లే ఎలా తెంగేస్తారు నాకు. అది కూడా ఒకటి, నిన్నే ఎలా తెంగే దమ్ముందా? లే ఇక ఆల్రెడీ 12-15 crore రూపాయలు పెట్టి అవునవును అలా లాస్ అయిపోతారు. అవును. ఇక యూట్యూబ్ గురించి చెప్పాలి నువ్వు నాకు, నేను కొత్త ఛానల్ ఓపెన్ చేసిన అన్నాను. మనోడు గౌరవ్ బాయ్ చాలా మంది నేను చూసిన. మనం నా స్టోరీ అయింది ఇప్పుడు. ఇప్పుడు ఆ స్టోరీ ఎట్లయింది అది చెప్పు వాళ్ళకి. అట్లా అంటే మనోడు బాయ్ గౌరవ్ బాయ్ ఏదైతే నమ్మి పోయినా యూట్యూబ్ ఛానల్ ఉండే, దాంట్లో వేరే యాడ్సెన్స్ ఉండే. సో అది ఇప్పుడు చేంజ్ చేసేసిన నేను. అది పోనీ వేరే వాళ్ళ ఉంటే ఉండని, మనకు వదిలేసి ఇప్పుడు చేంజ్ అయిపోయింది. అంటే యూట్యూబ్ యాడ్సెన్స్ ఎట్లుంటుంది అంటే, అకౌంట్లో అంటే యూట్యూబ్ అకౌంట్లో పైసలు పడితే యాడ్సెన్స్ అకౌంట్లో పడుతుంది, కానీ మనది కాదు, అది వేరే వాళ్ళది లింక్ ఉండే. ఇప్పుడే చేంజ్ చేసిన. అంటే బాయ్ కాయబులతో అమాయకుడు. ఏం చేస్తాం బాయ్, దేవుడు చూసుకుంటాడు కదా. కర్మ రిటర్న్స్ అదైతే కరెక్టే. కానీ ఇప్పటి నుంచి నువ్వు నీ స్మార్ట్లో ఉండు, మంచిగా చేసుకుంటున్నావు. ఇంకొకటి చెప్పాలంటే, ఇప్పుడు రీసెంట్లీ మ్యారీడ్ అయ్యిండు. ఇప్పటి నుంచి నువ్వు కంటెంట్ ఎట్లా తెలుసా బాయ్, ఫ్యామిలీ లైక్ చేయాలి. నేను తీసా బాయ్, నేను కంటెంట్ మెయిన్ ఏంటంటే, నా దగ్గర
కెమెరా పట్టుకున్నాడు ఎవరు లేరు. మా తమ్ముడు 12 o'clockకి లేస్తాడు. అప్పుడు లోపల మనకి ఇంట్రెస్ట్ పోతుంది వీడియో. అవును, అది కరెక్టే. ఒక్క నిమిషం అన్న మాట్లాడు. హలో. సో గైస్, మనమైతే ఛాయ్ అయిపోయింది, అంతా అయిపోయింది. గౌరవ్ భాయ్ని కలవడం జరిగింది ఇవాళ. చాలా రోజుల నుంచి కలుద్దాం అనుకుంటున్నా. అటు అయినా బిజీ, ఇటు నేను బిజీ. ఫైనల్గా కలిసేసినాం. మంచిగా ఆయన చాలా విషయాలు చెప్పిండు. ఆయన ఛానల్ గురించి మాట్లాడినాం. ఆయన పాపం సాంగ్ అయినా నీ ఛానల్లో వేసుకుంటే నీకు సక్సెస్ ఉంటుండే. అది ఇప్పుడు నువ్వు ఎట్లా చెప్తున్నా అట్లా లేరు కదా మనకి చెప్పండి. కానీ పోయింది వదిలేసి ఇప్పటికెళ్ళి ఏమున్నా నీ ఛానల్లో వేసుకో. ఈ వ్లాగ్ అయితే నేను నా ఛానల్లో వస్తుంది. కొలాబ్ వస్తుంది. కొలాబ్ పంపిస్తా. కొలాబ్ పంపించినా కానీ అది కాదు గౌరవ్ భాయ్. సబ్స్క్రైబర్స్ నాకు వస్తాయి, వ్యూవర్షిప్ నాకు వస్తుంది, పైసలు నాకు వస్తాయి, నీకు పేరు వస్తుంది. అట్లా రాకుండా నెక్స్ట్ టైం నుంచి నువ్వు పాట లాంచ్ చేసినా, వీడియో పెట్టుకున్నా, ఏం చేసినా నువ్వు నీ దాంట్లో పెట్టుకో. అరే ఇంత అమాయకుడు రా భయ్ గౌరవ్ భాయ్. మీరు ఏమో ఫుల్ హుషారేమో అనుకుంటారు. కాదు, మీరు వచ్చి కలవండి బాయ్ని, మీకు తెలుస్తుంది అప్పుడు. ప్రామిస్ చెప్తున్నా. నేను ఫస్ట్ టైం మీ వీడియో చూసినా కదా స్టార్టింగ్లో, నాకు కూడా ఏమనిపించింది అంటే నీకు ఫుల్ యాటిట్యూడ్ ఉండొచ్చు, మొత్తం రుబాబు ఉండొచ్చు, ఒక గ్యాంగ్ లీడర్ ఉండొచ్చు అనుకున్నా. కానీ నేను కలిసిన తర్వాత లే బాయ్, నేను ఎవరికంటే నేను నీకు రిప్లై ఇయ్యలే. నేను ఖుషి అయిపోయినా. అరే అంత పెద్ద యూట్యూబర్ నాకు మెసేజ్ చేసిండేం రా బాయ్ అనుకున్నా. నువ్వు కూడా పెద్దనే, కానీ చెప్పాలంటే భాయ్ యాటిట్యూడ్ నీకుంటే భాయ్కి వస్తుంది. ఆహా, నేను చూపించేటోళ్ళకి చూపిస్తాను. అదే చెప్తున్నా, నీకుంటే యాటిట్యూడ్ భాయ్కి ఉంటుంది, లేదంటే హీఈస్ గోల్డెన్ హార్ట్. నేను చెప్పాలంటే సో మంచి చేసుకుందాం. అండ్ ఇప్పుడు వ్లాగ్స్ చెప్పు నువ్వు కూడా. మనం వ్లాగ్ అయితే స్టార్ట్ చేసినాం. మన ఛానల్ పేరు వచ్చేసి గౌరవరాజ్ మోడల్. ఇంకోటి ఏంటంటే మస్తు మంది అయితే నాకు వీడియోలు చేయమంటున్నారు. వీడియోలు వీడియో నేపనే కారణం క్యా है बोले तो బాయ్ మన వీడియోలో అయితే ఎవరు దిగరు. నేను గోడకు పెట్టుకుంటున్నా, ఆ స్ట్రగల్ ఎవరు చూడడు. కామెంట్లో ఏమో తిరుగుతున్నారు. ఒక్కసారి యూట్యూబ్ వీడియో గురించి వాళ్ళకి చెప్పు. 17 minutes వీడియో ఎంత దమ్ అవుతుంది చెప్పు. ఇప్పుడు మా వీడియోనే ఎవరు లేరు, మన బ్రదర్ ఉన్నాడు షూట్ చేస్తున్నాడు, కానీ మనవాడు ఒక్కడు ఉన్నాడు, ప్లస్ ఎవరు లేరు సపోర్ట్కి. బట్ నువ్వు నేనేంటంటే ఒకటి స్టాండ్ పెట్టి కష్టమే ఉంటుంది. ఎడిటింగ్ చేయాలా, మళ్ళీ వేయాలా, మళ్ళీ దాని మీద కాపీరైట్ కానీ ఏమున్నా. సో ఆ హార్డ్ వర్క్ అయినా మన గౌరవ్ భాయ్కి సపోర్ట్ చేయండి. కానీ ఫ్యామిలీ కంటెంటే దీబాయ్. ఇప్పుడు అంతా బంద్ చేసేసినావు, నేను చూసిన మంచిగా అయినావు. నాకు అసలు నేను ఫుల్ హ్యాపీ. సినిమాలలో కూడా ఉన్నాడు, మళ్ళీ దొరకడు. లేలే దొరుకుతా. సో ఎనీ హౌ నెక్స్ట్ ఫ్యామిలీ కంటెంట్స్ వస్తాయి భాయ్వి కూడా. మంచి కంటెంట్ ది భాయ్. ఒక్కొక్కరి మీద ప్రాంక్స్ రియల్ చేయి. ఇలా లెక్క స్క్రిప్టెడ్ ఇవాళ రేపు స్క్రిప్టెడ్ వస్తుంది. మనం జెన్నేది వస్తుంది భాయ్. మా తమ్ముని మీద చేసిన ప్రాంక్ చూసిన మంచిగా. సో గైస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గౌరవ్ భాయ్. బాయ్. నేను కూడా నీకు థ్యాంక్ యూ అంటున్నా బాయ్. నాకు మస్తు మందికి అడిగినా అన్న, ఎవరు సపోర్ట్ చేయలేరు. అంటే వాళ్ళ అవసరం చూసుకుంటారు కదా. నాకు ఎంత తెలుసు హైదరాబాద్లో, నాకు అంతా తెలుసు బాయ్. దీని గురించి ఒక్కటి తెలియదు. తెలిసినవాడు అరే ఈడేంది, అవును యూట్యూబ్లో ఈడుగా మంచుకుంటుండేంది, మనం తొక్కే జమీన్కి. కొంతమంది యూట్యూబర్లు, కొంతమంది పెద్ద వాళ్ళు అయినారు కదా ఇవాళ. ఇట్లా ఇంటికాడ 1 hour నిలబడుతుండే నా కోసం. ఇవాళ ఏమో యాటిట్యూడ్ చూపిస్తున్నాను. పైసలు వచ్చిన తర్వాత ఎవడన్నా యాటిట్యూడ్, పైసలు ఎన్ని వచ్చినా కానీ కబ్రస్థాన్లో అయితే పోవాలి. తీసుకోకూడదు. चाहे अंबानी भी मर गया अकल के दिन. एग्जाम्पल पैसे नहीं लेके आ सकते. अंबानी का नाम कैको लिया बोले तो अभी पैसा ऐसा बोल के उसको ही फेम करते ना. वो कौन है कैरी, उसको तो गाली दिया कैरी. मेरी ब्रो है. तो भाई मैं ऐसा नहीं बोल रहा हूँ. बोले तो एक वर्ड यूज कैको करा बोले तो उन्होंने बहुत बड़ा आदमी है ना भाई, बिजनेसमैन है वर्ल्ड का, अपने इंडिया का. ఏం తీసుకోవడు అయినానే. కానీ ఇంకోటి ఆయనకి అంత యాటిట్యూడ్ లేదంట. లేదు డౌన్ టు అర్తే. ఆయన కూడా డౌన్ టు అర్తే, గౌరవ్ భాయ్ కూడా డౌన్ టు అర్తే. సో డెఫినెట్లీ మనం మళ్ళీ కలుద్దాం. నీకు ఫస్ట్ ఫోన్లు వస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్.